హలో అండి, నేను ఈరోజు రాగి ముద్ద చేస్తున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ పౌడర్ తీసుకోవాలి, రాగి పౌడర్. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇందులోనే రైస్ వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి ఆల్రెడీ నేను వేసి పెట్టినాను, సో ఆన్ చేసి పెట్టేసుకోవాలి. అట్లే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు ఇంట్లో పౌడర్ అది వేసేసుకుంటాం, రాగి పౌడర్. వేసుకుని ఇలా ఒకసారి అలా చేసేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతుంది, ఇలా కలుపుకోవాలి. రాగి ముద్ద చాలా మంచిదండి. దాంట్లో పౌడర్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి స్టవ్ అంటించి పెట్టేసుకోవాలండి, మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దమ్ముకు వచ్చిందండి, మీరు ఆఫ్ చేసేసి కొద్దిగా ఇలా నెయ్యి వేసుకొని అందులో గిన్నెలో కొద్దిగా ఇలా తీసుకోవాలి. సో ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ముద్దని రౌండ్గా. రాగి ముద్ద రెడీ అయిపోయిందండి. లైక్